మీరు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు అంటే దీని అర్థం నువ్వు ఏదైతే నీది అనుకుంటున్నావో లేదా దేవుడు నీకు ఏదైతే అనుగ్రహించాడో వాటి ఫలములను అనుభవిస్తావు, వాటిని నీవు ఆస్వాదిస్తావు అని లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయి. ఈ రోజుల్లో చాలామంది బాధ ఏంటంటే, వెస్లీ గారు కష్టపడుతుంది మేమండి, ప్రయాసపడుతుంది మేము, కానీ ప్రతిఫలం మేము అనుభవించలేకపోతున్నాం. ఇంట్లో ఉన్న వారందరం కష్టపడతాం, నా భర్త కష్టపడతాడు, నేను కష్టపడతాను, మా పిల్లలు కష్టపడుతున్నారు, కానీ అదేంటో మా సంపాదన ఇళ్లలో నిలవట్లేదండి. నెల తిరిగే లోపల వడ్డీలకు చాలా డబ్బులు పోతున్నాయి, హాస్పిటల్కి చాలా డబ్బులు వేసేస్తున్నాము, మందులకు చాలా డబ్బులు పోతున్నాయి. ఇలా మా జీవితం అంతా కూడా కష్టంతోనే కొనసాగుతుంది, కానీ ఎందుకో దేవుని ఆశీర్వాదం చూడలేకపోతున్నాను. హగ్గై గ్రంథంలో కూడా దేవుడు ఇదే మాట మాట్లాడుతున్నాడు. మీలో చాలామంది భోజనం చేస్తున్నారు కానీ మీకు తృప్తి కలగడం లేదు, నీళ్లు త్రాగుతున్నారు కానీ దాహం తీరడం లేదు, బట్టలు కప్పుకుంటున్నారు కానీ చలి ఆగడం లేదు, మీ డబ్బులు చిల్లు సంచిలో వేసినట్టుగా పోతున్నాయని. ఎందుకోసం అంటే మీరు దేవుని పనిని నిర్లక్ష్య పెట్టేశారు. కొన్నిసార్లు మన జీవితాలు అలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు మనం స్వపరీక్ష చేసుకోవాలి. మన జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, దేవుడు నాకు ఇస్తున్న రిసోర్సెస్ని నేను ఎలా వాడుతున్నాను, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలను ఎలా ఉపయోగిస్తున్నాను అనేది పరీక్ష చేసుకుంటే ఎంతో దీవెన మనం పొందుతాం. ఒకవేళ ఇంతవరకు నీ మూర్ఖత్వాన్ని బట్టి, నీ అవిధేయతను బట్టి, నీ పాప జీవితాన్ని బట్టి నీవు అనుభవించాల్సిన వాటిని కోల్పోయావేమో, లేదా ఎవరెవరి చేతిలో పెట్టేసావేమో, కానీ ఈరోజు దేవుడు మరలా నిన్ను పునరుద్ధరించిపోతున్నాడు. ఆయన సమకూర్చే దేవుడు. ఆయన నీవు నాటుకున్న వాటి నుండి నీవే ఆ ఫలాలు అనుభవిస్తావు. నీ ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు అంటే అర్థం ఏంటంటే, ఏదైతే నీకు చెందిందో, ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో, ఏదైతే స్వాస్థ్యంగా నీకు అనుగ్రహించారో వాటిని నువ్వు అనుభవించాలని దేవునికి ఆలోచన.